దోసల్లో ఎన్ని రకాల దోసలున్నా ఇన్‌స్టంట్‌గా చేసుకునే ఈ సగ్గుబియ్యం దోసలు మాత్రం టేస్ట్ వేరే లెవెలు. చాలా స్మూత్‌గా ఎంత బావుంటాయో దోసలు మాత్రం చాలా టేస్ట్‌గా ఉంటాయి. తినే కొద్దీ ఇంకా తింటా ఉంటారు. మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఒకే దోసలేనా డిఫరెంట్‌గా చేయొచ్చు కదా అని అడిగినప్పుడు మాత్రం కంపల్సరీగా ఇన్‌స్టంట్‌గా ఈ సగ్గుబియ్యం దోసలైతే చేసి పెట్టండి. చాలా బాగా ఇష్టపడతారు. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా. చాలా సింపుల్ ప్రాసెస్. సగ్గుబియ్యాన్ని 1 గంట లేకపోతే 2 గంటలు నానపెట్టుకుంటే సరిపోయిద్ది. ఇంకా సేమ్ బియ్యం కూడా 1 కప్పు సగ్గుబియ్యానికి 2 కప్పులు బియ్యం అయితే నానపెట్టేసేసుకొని ఒక 2 అవర్స్ అలా నానపెట్టేసేసుకున్న తర్వాత కొంచెం పెరుగు వేసుకొని మిక్సీ పట్టేసేసుకొని సాల్ట్ వేసి ఒక పావు గంట అలా పక్కన పెట్టేసేసి ఇంకా మనం దోసలు అయితే పోసేసుకోవడమే. చాలా టేస్ట్‌గా ఉంటాయి. దీంట్లో ఏ చట్నీ అయినా కానీ అసలు ఎంత బావుండిద్దో భలే మెత్తగా స్పాంజీ లెక్కన ఉంటాయి దోసలు. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి. బాగా ఇష్టపడతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకేమన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.